అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. నీ బొంద, దీన్ని నిన్నే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాని వాళ్ళు ఎవరు ఉండరు. మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి. ఇందుక నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది. అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా. చలో. మోసం, మన జీప్ పట్టుకుపోతున్నాడు. క్షమించరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణక్షణానికి మారుతూ ఉంటాయి. నేనలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. నాకు రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు, పర్వాలేదు, దానికే ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీతం ఆయన వచ్చునా?